శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 ఫిబ్రవరి 25వ తేదీ బుధవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే జై గణేష అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే గనుక వీరికి రేపటి రోజున ఏ పని చేస్తూ ఉన్నా కానీ మీరు కొత్తగా పని మొదలుపెట్టే ముందు కాస్త జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అలాగే మీకు రేపటి రోజున ఎవరితో సంభాషణ జరుపుతూ ఉన్నా కూడా మీరు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. లేదంటే వారే మిమ్మల్ని ఇరకాటంలో పడేస్తారు. మీకు రేపటి రోజున అనుకోని విధంగా కుటుంబ కలహాలు కూడా ఉండనున్నాయి. కుటుంబ సభ్యుల అభిప్రాయాలు విన్న తర్వాతనే మీరు వారితో మాట్లాడడం చాలా మంచిది, లేదా ఇరకాటంలో మీరు పడిపోతారు. ఇక మీరు రేపటి రోజున వాహనం నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. రేపటి రోజున డబ్బుల విషయంలో మేషరాశి వ్యక్తులకు కొంత ఊరట అనేది కలుగుతుంది. ఖర్చులను మీరు నియంత్రించుకొని మెదులుతూ ఉంటారు. ఇంట్లో ఖర్చులు అధికంగా పెరుగుతాయి, కాబట్టి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. రేపటి రోజున శారీరక సమస్యలు కూడా రానున్నాయి. కొంత అలసటకి మీరు గురి అవుతారు. అలాగే మీకు శ్రమకు తగ్గ ఫలితం అనేది లేకపోవడం ద్వారా మీరు కొన్ని ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు కాస్త స్ట్రెస్కి గురి అవుతారు. మీరు పెట్టినటువంటి పెట్టుబడులకు అంతగా లాభం అనేది ఉండకపోవచ్చు. సమాజంలో మీకు గుర్తింపు, గౌరవం అనేది తగ్గడంతో పాటుగా మీరు కొత్త వ్యక్తుల పరిచయం వలన కాస్త ఇబ్బందులు పొందే విధంగా కనిపిస్తోంది. మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు ఎంత తప్పిన పనినా కూడా, ఎంత ఆలోచన చేసినా కూడా మీరు చేయాలి అనుకునే పనులు కాస్త చేయలేకపోతున్నారు. అయితే వీటన్నిటికీ కారణం మాత్రం గ్రహాల ప్రభావమే అని మీరు గుర్తించాలి. రేపటి రోజున మీకు బద్ధకంగా అనిపించవచ్చు కూడా. నిరుత్సాహం అనేది పెరుగుతుంది. మీరు చేసే పనులలో ఓపిక తగ్గుతుంది. అలాగే పనులు ఆలస్యం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు మరిన్ని పొందటానికి రేపు దుర్గా కవచం పారాయణ చేయడం చాలా మంచిది. అలాగే వినాయకుడికి పూజ చేస్తే మీకు ఉండేటటువంటి కోరికలు తీరతాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.